అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పాకిస్తాన్ ముష్కర మూక పైన భారత్ చేసిన దాడిని యావత్ భారతదేశం అంతా హర్షిస్తుంది. భారత్ సత్తా ఏంటో పాకిస్తాన్కి చూపించేంత వరకు నిద్రపోమని, అవసరమైతే మేమందరం మా ప్రాణాలను త్యాగం చేసేందుకు కూడా సిద్ధమంటున్నారు. మనతో పాటు కొంతమంది యువత ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, భారత్ పాకిస్తాన్ పైన జరిపిన దాడిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ముందుగా భారత ప్రభుత్వానికి, అలాగే మా సైనిక మిత్రులకి, సోదరులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే వారు అహర్నిశలు శ్రమించి మన దేశ రక్షణ కోసం రాత్రి బవళ్ళు కష్టపడి పాకిస్తాన్ని తుదముట్టించే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. నిన్న ఏదైతే సంఘటన జరిగిందో దానికి ఒక భారతీయుడిగా నేను ప్రత్యేకంగా గర్విస్తున్నాను. అంతేకాకుండా ఈ పాకిస్తాన్లోనే టెర్రరిస్టులు అందరూ ఉంటారు. మీరు ఇప్పటివరకు గమనించినట్టయితే టెర్రరిస్టులు అందరూ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. భారతీయ టెర్రరిస్ట్ కానీ వేరే దేశ టెర్రరిస్టులు ఎక్కడ మీరు విని ఉండరు. కాబట్టి పాకిస్తాన్ నుంచే టెర్రరిస్టులు అందరూ వస్తున్నారు. కాబట్టి ఈ పాకిస్తాన్ని తుదిముట్టించడానికి, టెర్రరిస్టులను అంతం చేయడానికి భారత ప్రభుత్వం అలాగే సైనిక దళాలు తీసుకున్నటువంటి ఈ చర్యకి మేమందరం కూడా గర్విస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ఏదైతే మన ఇవాళ బతికున్నామో, భారతదేశంలో మేము ఒక భారతీయులుగా బతికున్నాము, జీవిస్తున్నాము, ఆనందంగా సంతోషంగా ఉన్నాము అంటే మన త్రివిధ దళాల అధిపతులు వాళ్ళు ఏదైతే కార్యాచరణ చేస్తున్నారో, అలాగే మన సైనికులు ఏదైతే దేశ రక్షణ కోసం పోరాడుతున్నారో, ప్రాణాలు అర్పించి పోరాడుతున్నారో వారందరికీ కూడా మేమందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే చనిపోయినటువంటి సైనికులందరికీ కూడా వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క చర్యని, పిరికిపంద చర్యని, పాకిస్తాన్ని తుదుముట్టించడానికి సైనికులే కాదు, భారతీయుడిగా ప్రతి ఒక్కరికి మా అందరి హక్కు ఉందండి. మేము కూడా సైనికులతో పాటు పాకిస్తాన్ మీద దాడి చేయడానికి, ఉగ్రవాదులను తుదిముట్టించడానికి మేము సైతం అంటూ వెళ్ళడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. ఇంకొక విషయం గమనిస్తే భారత ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి మంచి నిర్ణయము ఇది ఆపకుండా ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా తుదముట్టించేస్తే భావి తరాలకు, మిగతా దేశాలన్నిటికీ కూడా బాగుంటుందని చెప్పేసి నేను మా గవర్నమెంట్ వారిని కూడా కోరడం జరుగుతూ ఉన్నది. ముందుగా మన దేశ సైనిక వ్యవస్థకు, మన ప్రభుత్వానికి ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు కూడా. ఉగ్రవాదంపై పోరుకి మేమందరం కలిసికట్టుగా సపోర్టివ్గా ఉన్నామని, మేమే కాకుండా అంతర్జాతీయ సమాజం కూడా దీన్ని హర్షిస్తుంది. ఉగ్రవాదం లేని ప్రపంచాన్ని సృష్టించడానికి భారత్ ముందడుగు వేసినట్టుగా కనిపిస్తుంది. ఉగ్రవాదం అయితే ఏ దేశానికైనా, ఏ సమాజానికైనా ఉగ్రవాదం అనేది ఒక విధానం అయితే ఆ సమాజం యొక్క అస్తిత్వం, మనుగడ ఉండకపోవడం అనేది త్వరలోనే జరగనున్నది. సో అలాంటి పరిస్థితి పాకిస్తాన్ కూడా సంభవిస్తుందని నేను అనుకుంటున్నాను. పాకిస్తాన్ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. అదే మీ దేశ విధానం అయితే మీరందరూ కూడా ఇప్పటివరకు ఎలాంటి పరిస్థితులను అనుభవిస్తున్నారో ఒక రకంగా మీరే చెప్తున్నారు. మీరు కూడా ఉగ్రవాదానికి బాధితులమని. మరి బాధిస్తూ ఉగ్రవాదాన్ని కప్పిపుచ్చి అనవసరంగా ప్రోత్సహించి మీరేం సాధిస్తున్నారు? ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ప్రపంచంలో ఇంత దిగజారిపోయిన పరిస్థితిగా మా సోదర పాకిస్తాన్ దేశం ఉండడం కూడా మాకు కూడా ఇష్టంగా లేదు. కానీ మీ విధానం అదే అయితే హింస, తీవ్రవాదం, అరాచకం మీ విధానం అయితే మీకు మంచిది కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వారికి మంచిది కాదు. మేము మా దేశంగా, ఒక సమాజంగా మేము దాన్ని ఖండించడానికి, ప్రపంచం మద్దతుతో దాన్ని ఎదుర్కోవడానికి అన్ని విధాల మేము ముందున్నాము. మేము భయపడేది లేదు. హింసను అనాదిగా చూస్తున్నాము, అనాదిగా ఖండిస్తున్నాము. అంతిమంగా హింస ఓడిపోవడము, అహింస ధర్మమే గెలవడము సంభవిస్తుంది. ఇదే మా నినాదం, ఇదే మా జీవన విధానం. స్వామి, మీరు ఈ యొక్క దాడిని మీరు ఎలా చూస్తున్నారు? ఇది మంచి పరిణామమేనా? మీరేమనుకుంటున్నారు? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. హిందూ అంటే హింసకు దూరంగా ఉండేవాళ్ళం, హంసలాగా జీవితం గడిపేవాళ్ళం. మనం ఎప్పుడు ఏ దేశం మీద దాడి చేయలేదు, కానీ మన దేశం మీద, మన వాళ్ళ మీద దాడి చేసినప్పుడే మనం దానికి రియాక్ట్ అయినాం. పహల్గామ్లో ఏదైతే 28 మందిని ఎంత నిర్దాక్షిణ్యంగా, దారుణంగా వాళ్ళు చంపారో దాని గురించి మోడీ గారి ఆధ్వర్యంలో సింధూర్ అంటే ఒక సింధు నది మనం దాటాలనుకుంటున్నాం. సింధూరం ప్రతి వాళ్ళ తలలో చూడాలనుకుంటున్నాను నేను. కాబట్టి ఉగ్రవాదులు అనేవాళ్ళు పాకిస్తాన్లో పెంచి పోషిస్తున్నారనమాట. కాబట్టి ఆ ఉగ్రవాదాన్ని అంతం చేయాలి అంటే మనం కూడా ఒక హిందూ ఉగ్రవాదిగా మారాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశానికి. 1904లో నేపాల్ విడిపోయింది, భూటాన్ విడిపోయింది, టిబెట్ విడిపోయింది, అటు బర్మా విడిపోయింది. అన్ని దేశాలు విడిపోతున్నాయి.
కాబట్టి ఆ దేశాలు విడిపోతున్నప్పుడు ఆదివారం వస్తే ముక్కలు తింటుంటారు. వాళ్ళకి ఒకటే నేను విన్నపిస్తున్నాను, ముక్కలుగా దేశం విడిపోతుంది. దేనికోసం అంటే హిందువులంతా ఐక్యత లేకపోవడం వల్లనే ఈరోజు ఈ దేశానికి ఈ పరిణామం వచ్చింది. కాబట్టి ఉమెన్ అన్నారు, ఆ ఉమెన్లో ఒక మెన్ ఉన్నాడు, షీ అన్నారు, ఆ షీలో ఒక హీ ఉన్నాడు, ఫిమేల్ అన్నారు, ఆ ఫిమేల్లో కూడా ఒక మేల్ ఉన్నారు. ఇద్దరు ఆడవాళ్ళు దీన్ని ఈరోజు ఈ యుద్ధాన్ని లీడ్ చేస్తున్నారు. 9 స్థావరాల పైన బాంబులు దాడి, 24 మిజైల్స్ వేశారు. ఉగ్రవాదాన్ని అంతమందించాలి, ప్రపంచమంతా శాంతిగా ఉండాలన్నదే మా తపన. కాబట్టి ఆ దిశగా ఎవరైతే ఈ దేశాన్ని మీద దాడి చేస్తున్నారో ఆ పాకిస్తాన్ లేకుండా చేయాలన్నమాట. 1990లో నేను మిర్జాపూర్ జైల్లో ఉన్నాను అయోధ్య ఇష్యూలో. అప్పుడు ఒక కవిత్వం రాశాను నేను. తిండి దొరకలేదని బాధపడొద్దు అనుకున్నా, తిండి దొరకలేదని బాధపడొద్దు అనుకున్నా, తొండి ఆట ఆడొద్దు అనుకున్నా, తాడుబండు ఆంజనేయ స్వామిని నమ్ముకున్నా, తోడు బండలో ఉన్న భగవంతుని పెట్టుకొని తిరగాలనుకున్నా, తిరగని ఊరు తిరగాలనుకున్నా, తరగని ఆస్తిని సంపాదించాలనుకున్నా, తిరిగి అలసిపోవద్దు అనుకున్నా, తిరిగి రాని ఊరు తేరాలనుకున్నా, తూర్పు తిరిగి దండం పెడుతున్నా, తీర్పు అయోధ్యది వచ్చేవరకు నిద్రపోవద్దు అనుకున్నా, త్రికరణ శుద్ధితో భారతీయుల సేవలో ఉండాలనుకున్నా, త్రివర్ణ పతాకాన్ని పాకిస్తాన్లో ఎగరేయాలనుకున్నా. కాబట్టి ఏదైతే మన సైనికులు చేస్తున్నారో వాళ్ళతో పాటు మేము కూడా యుద్ధంలో దిగడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నారు. మోడీ గారు ఒక్కటి పిలిస్తే మేము ఇప్పుడే ఆ బార్డర్కి వెళ్ళి ఆ సైన్యంతో పాటు కలిసికట్టుగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి భారతీయులందరూ కూడా, ఈ దేశ ప్రేమికులందరూ కలిసికట్టుగా ఆ దేశ ద్రోహులను తరిమి కొట్టే వరకు మనం ఎవరం నిద్రపోవద్దు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఏం చేస్తావు, నీకు ఎదురు పడితే ఏం చేస్తావు చెప్పు. మొదట భారతదేశ సైనిక ఎవరైతే ఇప్పుడు ఇద్దరు మెయిన్ ఉమెన్స్ మన దేశానికి సింధూర్ అనే ఆయుధాన్ని ప్రకటించి మనకి మంచి చేశారో వాళ్ళకి ఫస్ట్ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఒక భారతీయునిగా పాకిస్తాన్ని ఖండించడం దేనికంటే లాస్ట్ టైం నేను చాలా బాధపడ్డాను. అసలు అక్కడ పిల్లవాళ్ళు ఆడుకుంటుంటే ఒక పక్క కాల్పులు జరుగుతుంటే ఆ సీన్ చూశాను, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. యాజ్ ఎ బేసిక్గా ఒక కామన్ మ్యాన్గా నేను చెప్పేది ఏంటంటే, పాకిస్తాన్లో కూడా ఒక పిల్లవాడి నుంచి ఒక పెద్దవాడు అవుతాడు. పిల్లవాడప్పుడు ఒక మొక్కై వంగనేది మానై వంగున అనే సామెత పాకిస్తాన్ వాళ్ళకి గుర్తుంటే, చిన్నప్పుడు వాళ్ళు మా తల్లిదండ్రులు ఏం నేర్పించారు, ఉగ్రవాదాన్ని నూరిపోసి పెంచే విధానం పాకిస్తాన్ ప్రజల్లో ఫస్ట్ పోవాలి. అది పోతేనే అక్కడ కూడా ప్రజలు బాగుంటారు. అది పోకపోతే అది మనం పోగొట్టాలి. దేని ద్వారా పోగొట్టాలంటే ఇప్పుడు జరుగుతున్న సింధూర్ అనే ఒక అలాంటివి 2-3 వస్తే కాగా అక్కడ ఉన్న జనాలు కూడా మారారండి. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. నేను చాలా న్యూస్ చూస్తున్నాను, చదువుతున్నాను. కొన్ని విషయాలు నేను తెలుసుకుంది ఏంటంటే, ఒక చిన్న పిల్లవానికి కూడా గన్నులు ఇచ్చి ఉగ్రవాదం నేర్పుతున్నారండి. ఈ సినిమాల్లో చూడడమే కాదు, న్యాచురల్గా నేను చదువుతున్న వెలుగు, ఈనాడు, ఇలాంటివన్నీ వే2 న్యూస్ అన్నీ చాలా చూస్తుంటాను మార్నింగ్. ప్రతి ఒక్కటి చూసినా కూడా ఏదో ఒక పాకిస్తాన్కి వ్యతిరేకత అనేది, మేము ఊరికే అనవసరంగా మేము వాళ్ళ మీద పడి మేము వ్యతిరేకత కోరడం లేదు. మా జౌలికి వస్తేనే కాబట్టి మేము ఫైర్ అవుతున్నాం, కానీ మా అంతకు మేమైతే వాళ్ళ మీద మేము దాడి చేయాలి లేదంటే బాంబులు వేయాలనేది ఎవరికి లేదు. ఇప్పుడు మోడీ గారు కూడా తీసుకున్న నిర్ణయానికి మేమందరం సపోర్ట్ ఉంటాము. తర్వాత ఇందాక సార్ అన్నట్లు, స్వామీజీ అన్నట్టు మేము బార్డర్కి వచ్చి పోరాడతామండి. మా చేతికి గన్ ఇచ్చినా కూడా పాకిస్తాన్లోకి వెళ్ళి ఉగ్రవాదాన్ని అక్కడే ఉండి మమ్మల్ని మాలోకి దిగకముందే వాళ్ళకి దింపేంత గట్స్ ఉన్నాయి. మేము కూడా యూతే అండి, మేము ఇంకా వయసు అయిపోలేదు. మాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే మేము పోరాడడానికి రెడీగా ఉన్నాము. యాజ్ ఎ భారతీయునిగా నేను ఈ సమాజానికి చెప్పేది ఒకటే, దయచేసి ఈ హైదరాబాదే కాదండి, యావత్ అన్ని సిటీస్లో భారతదేశంలో ఎక్కడ కూడా ఉగ్రవాదం అనేది కూడా మనకు తెలియక జరిగినా కూడా అది తెలిసినా ఇమీడియట్గా మీడియాకి సమాచారం అందించండి. మీడియా అందరికీ పబ్లిష్ చేస్తుంది. దయచేసి ఇంకొక ఇలాంటివి ఏది జరగకుండా సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి నేను కోరుతున్నాను. జై హింద్, జై భారత్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.